నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు రూఫ్ గార్డెన్ ఎక్స్పర్ట్ రఘోత్తం రెడ్డి గారు ఉన్నారు. రూఫ్ గార్డెన్ కి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రఘోత్తం రెడ్డి గారు నమస్కారం అండి. బాగున్నారా? ఓకే ఫైన్. ఇవాళ మా సకులకు గార్డెనింగ్ కి సంబంధించి ఏ విషయాలు తెలియజేయబోతున్నారు? ఈ రోజు రూఫ్ గార్డెన్ లో ఆకుకూరలను పూల మొక్కల గురించి చెప్పుకుందాం అండి. అంటే మనకి సులువైన అంటారా? ఎక్కువగా కూరగాయలు అవంటే కొద్దిగా పర్వాలేదు, మనం చేసుకోగలం. ఈ ఆకుకూరలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, ఈజీ అని అంటారా పెంచుకోవడం? ఆకుకూరలు ఇంకా సులువు అండి. కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కల కంటే కూడా ఆకుకూరలు పెంచుకోవడం నిదానం చాలా సులువు. ఆకుకూరలు చాలా త్వరగా వస్తాయి. అంటే మనం నాటిన 1 month లోపల దాదాపు ఆకుకూరలు అందుబాటులోకి వస్తాయి. తోటకూర, పాలకూర లాంటివి. వీటిని మనం నేరుగా విత్తనాలే నాటుకోవాల్సి ఉంటుందండి. అయితే ఆకుకూరలకు మిగతా ఇప్పుడు కూరగాయలు, పళ్ళ మొక్కలతో పోల్చుకుంటే ఆకుకూరలకి చాలా లోతు తక్కువ ఉన్న మడులు కూడా వాడుకోవచ్చు. మేము మటుకు ఇప్పుడు ఈ మడులకు ఫైబర్ అంటే కూలర్ల పనికిరాని వాటర్ కూలర్ల పై భాగాలను 2 పై భాగాలను కట్ చేసి జత చేసి మేము ఒక మడిలాగా చుట్టూ ఒక వరుస ఇటుక కూడా పెట్టేసి మేము 5 ఇంచులే ఈ మట్టి మనకి ఇందులో 5 ఇంచులే ఉంటుంది. ఆ మడిలో 8 ఇంచుల మట్టి మందం ఉంటే ఇందులో 5 ఇంచులే ఉంటుందండి. ఆ మాత్రం 5 ఇంచులు కూరగాయలకి వీటికి ప్రత్యేకం కొంచెం తేడా ఉంటుంది. కొంచెం తేడా చేసుకోవచ్చు. అంటే కూరగాయ మొక్కలకు ఉన్నంత మందం మట్టి వీటికి ఏం అక్కర్లేదండి. 4 అంగుళాల లోతు మట్టి ఉంటే సరిపోతుంది. వాటికేమో 8 అంగుళాలు కనీసం ఉండాలండి. రఘోత్తం రెడ్డి గారు, ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ మొక్కలు ఏంటి? ఇది పాలకూర అండి. ఇది పాలకూర ఒకటే మొక్క. అంటే పశువుల పెంట యొక్క సారం, పశువుల పెంట బాగా వాడటం వల్ల ఒకే మొక్క ఇది. ఒకటే మొక్క. ఇవి ఈ మొక్కలేమో మళ్ళీ శామగడ్డ మొక్కలండి. ఈ శామగడ్డ మొక్కల మడిలో ఇది ఒకటి పడి మొలిచింది. యాక్చువల్గా ఇది మేము పెట్టింది కాదు పాలకూర. మేము పెట్టిన మడి పాలకూర అక్కడ ఉంది. అక్కడ సరిగా రాలేదు కానీ ఇందులో ఒక మొక్క వచ్చింది. చాలా పొద. ఇది గత 2 months నుంచి కూడా చాలా ఈ ఒక్క మొక్కే మాకు సరిపోతుంది. ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఆకుకూరలు తిన్న ఆరోగ్యానికి ప్రతిరోజు నిదానికి తినాలండి. కూరగాయలతో పాటు ప్రతిరోజు కంపల్సరీ ఆకుకూర పప్పు తినడం అనేది చాలా అవసరమైన పోషకాల కోసము. ఇక్కడ ఈ 3 రకాలు ఉన్నాయండి. ఇంకా ఎటువంటి రకాలు? ఇది పుదీనా మడి అండి. పుదీనా రూఫ్ గార్డెన్ లో కంపల్సరీ ఉండవలసిన ఆకుకూర అండి. 365 రోజులు ఉంటది. మనం ఒకసారి నాటుకుంటే అది నిజానికి సంవత్సరాల తరబడి కూడా ఉంటది. మనం ఎరువు కనుక ఏడాదికి 6 నెలలకు ఒకసారి ఎరువును కొంచెం భర్తీ చేస్తే మిగతా ఆకుకూరలా కాకుండా 4 నెలలకు ఒకసారి నాటుకోవడం, విత్తనాలు, ఈ సమస్యలు లేకుండా మొండి జాతి ఇది. మహా ఔషధ మొక్క ఇది. ఆకుకూరల్లో ఇంత ఔషధ విలువలు ఉన్న మొక్క. అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా అన్నిట్లో వాడచ్చు. సువాసన కోసం వాడచ్చు. సో దీన్ని పచ్చడి చేసుకోవచ్చు. మిగతా కూల్ డ్రింక్స్లలో కూడా నిజానికి సువాసన కోసం కలుపుకోవచ్చు అండి. దీన్ని కూడా ఇప్పుడు మేము బెడ్ కూడా ఇప్పుడు పనికిరాని పాత కూలర్ల 2 పై భాగాలను జత చేసి దీన్ని కూడా బెడ్ చేసినామండి. ఇటుకలు హైట్ కింద కాళ్ళు పెట్టి అంటే ఊడ్చుకోవడానికి, గాలి తగలడానికి వీలుగా కొంచెం హైట్ చేసి మేము బెడ్ తయారు చేసినామండి. అంటే ఆకుకూరలకు సంబంధించి చెప్పారు మొక్కలు. ఇప్పుడు పూల మొక్కలు, మనం పూల మొక్కల్లోకి వస్తేనండి. ఇప్పుడు పూల మొక్కలు ఇక్కడ లోకల్ జాతులను వేసుకోవటం మంచిదండి పూల మొక్కల్లో. అండ్ ఇప్పుడు గులాబీల టైపు పండించవచ్చు కానీ చాలా సున్నితమైన జాతులు అవి. చలి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. చీడపీడలు ఎక్కువ ఉంటాయి. తర్వాత చలికాలంలో మటుకు ఎక్కువ వస్తాయి. నేను ఎక్కువ ఇలా ఇప్పుడు పోక బంతి అంటారు ఇక్కడ. ఇవి సంవత్సరం పొడుగుతో వస్తాయండి ఈ పువ్వులు. పోక బంతులు, తర్వాత గన్నేరులు, మందార, గన్నేరు, నందివర్ధనాలు, చంద్రకాంతలు లేదా రుద్రాక్షలు, తర్వాత ఇట్లా బంతి, నిత్యవరహాలు. సో ఇప్పుడు ఈ పసుపు రంగు సీతమ్మ జడలు ఇవి. పసుపు రంగు రేర్. ఇది మామూలుగా ఎరుపు రంగు అందరికి తెలిసి ఇది పసుపు రంగు సీత జడ. మీకు ఇవి ఎక్కడ కనపడవు, చాలా రేరు. మార్కెట్ లో ఇవి కనపడవు, ఎవరు ఇళ్లలో కనపడవు. పసుపు రంగు వస్తుంది అన్నమాట. గునుగు జాతి సీత జడ, పసుపు రంగు సీత జడ అండి ఇది. రఘోత్తం రెడ్డి గారు, ఒక్కోసారి మనం ఇలాగే రూఫ్ గార్డెన్ లో పూల మొక్కలు ఏవో పెంచుకున్నప్పుడు ఆకులు కొంచెం వడిలిపోయినట్టుగా, కొంచెం పురుగు పట్టినట్టుగా అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే మట్టిని తవ్వటం కానీ ఇలాంటివి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే మంచిదంటారా? ఇప్పుడు చీడపీడలకు సంబంధించి ఈ ఆకుకూరలు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు అన్నిటికి సంబంధించి జనరల్గా ఏమిటంటే చీడపీడల విషయంలో రూఫ్ గార్డెన్లలో రైతులు పండించే పంట పొలాల్లో విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు పెస్టిసైడ్స్ వాడుతున్నారు లేదా ప్రత్యామ్నాయ పెస్టిసైడ్స్ అనబడి వాడుతున్నారు.
రూఫ్ గార్డెన్లలో మటుకు నిజానికి ప్రత్యామ్నాయ పెస్టిసైడ్లు అనబడేవి కూడా వాడనక్కర్లేదండి. నిజానికి మనం కొంచెం జాగ్రత్తగా రోజు వాటిని పరిశీలిస్తే చేతులే చీడపీడల నివారణ సాధనాలని నేను నమ్ముతున్నాను కదా. 6 ఏళ్ళు అయితే నా ఎక్స్పీరియన్స్. అంటే ఆకుల అడుగు భాగాన మనకి ప్రతి మొక్కని ఇట్లా ఆకుల అడుగు భాగాన్ని చూస్తే ఏమైనా పెయిన్ వచ్చింది లేని తెలుస్తుందండి. పెయిన్ కనుక కనపడితే మనకు ఇలా సున్నితంగా ఆకుల అడుగు భాగాన్ని తీసేస్తే పోద్దండి. సో అందువల్ల అలాగే నీరు పెట్టేటప్పుడు కొంచెం తవ్వుతారు, చుట్టూరా రౌండ్ గా తవ్వి నీళ్లు పెడుతుంటారు. అలా పెట్టడం ఆ పద్ధతి కరెక్టేనంటారా? అలా పెట్టడం ఎందుకంటే మనం మధ్య మధ్య చెట్టు చుట్టూ అడుగు భాగాల కాస్త మట్టిని వదులు చేయటం, ఎందుకంటే ఆ మొక్కల వేళ్ళకి ఆక్సిజన్ అందటము అనేది ఉండాలి, నిరంతరం జరగాలి. మట్టి గిడస వారిపోయి బండ వారిపోతే మొక్కలకి ఆక్సిజన్ అందదు కనుక ఎప్పుడు కాస్త మట్టిని లూజ్గా ఉంచడం అన్ని పైర్లకు కూడా మనం వీలైనంత మేరకు మట్టిని కాస్త పై భాగాలను లూజ్గా, ఆ వేర్లు దెబ్బతినకుండా చాలా సున్నితమైన పరికరాలతో మనం కాస్త మట్టిని ఎప్పుడు నెల రోజులకోసారి అలాగా మనకు చేయొచ్చు. మనకు ఎప్పుడు వీలైనప్పుడు తవ్వడం మంచి పద్ధతి. సో వాటర్ మేనేజ్మెంట్ కూడా అంతా మళ్ళీ అదే. మట్టిని కూడా ఏమి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి అయితే మేము మట్టిని మార్చలేదండి. కొద్దిగా ఎరువునే తిరిగి ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నాం కానీ మట్టిని అయితే మేము మార్చలేదండి. మట్టిని మార్చవలసిన అవసరం కనపడలేదు. సూక్ష్మ పోషకాల లోపం కనపడితే అప్పుడప్పుడు మనకి ఫార్ములా 4, ఫార్ములా 6 అని దొరుకుతాయి కదా, అప్పుడప్పుడు రేరుగా సూక్ష్మ పోషకాలు నేను పైరు మీద స్ప్రే చేస్తాను కానీ ఇంకా అంతకంటే ఏమి వాడటం లేదండి. కేవలం పశువుల ఎరువు మీదనే రూఫ్ గార్డెన్లో. ఎందుకంటే ఆర్గానిక్ ఉత్పత్తులు మనకు కావాలనే లక్ష్యం రూఫ్ గార్డెన్లో చేసుకునే వాళ్ళ ముఖ్య లక్షణం కనుక ప్రత్యామ్నాయ పెస్టిసైడ్ జోలికి కూడా పోకుండా ఉండడం మంచిదండి. నిరంతర జాగ్రత్తతోటే సో మనం వీటిని చీడపీడల వారి నుంచి మనం కాపాడుకోవచ్చు అండి. సో అదే. ఓకే, రఘుత్తం రెడ్డి గారు చాలా చక్కగా, అంటే మనకున్న స్థలంలోనే రూఫ్లో ఆకుకూర మొక్కలు ఎలా పెంచుకోవచ్చో అలాగే పూల మొక్కలు ఎలా పెంచుకోవచ్చో చాలా చక్కగా మా సఖులకు వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం సఖులు, చూసారుగా, ఇది ఇవాల్టి ఉద్యాన శోభ. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు